ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 కిలోల గంజాయి అది శ్రీవారి సన్నిధిలో పట్టుబడింది. ఇప్పటికే మద్యం, మాంసం, మత్తు పదార్థాలు, అన్యమత ప్రచారం లాంటి వాటితో కొండ పవిత్రత చెడిపోతోంది. తాజా ఘటనతో టీటీడీ మరింత అప్రమత్తమైంది. ఇంతకు కొండ దగ్గరకు గంజాయి మూటలు ఎలా వెళ్లాయి? తిరుమల కొండపై టీటీడీ విజిలెన్స్ కంటికి కనిపించకుండా అప్పుడప్పుడు మద్యం, మాంసం, మత్తు పదార్థాలు అక్రమంగా తరలిస్తుంటారు. ఇప్పుడు ఆ లిస్టులో గంజాయి కూడా వచ్చి చేరింది. తాజా అలిపిరి చెక్పోస్ట్ దగ్గర 10 కేజీల గంజాయి పట్టుబట్టడం టీటీడీ విజిలెన్స్ ను కలవరపెడుతోంది. విశాఖకు చెందిన 2 కుటుంబాలు శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి చేరుకున్నాయి. రైల్వే స్టేషన్లో ఓ టాక్సీ మాట్లాడుకుని అందరూ తిరుమలకు బయలుదేరారు. అయితే అలిపిరి చెకింగ్ పాయింట్ దగ్గర వీరి లగేజ్ను టీటీడీ విజిలెన్స్ చెక్ చేయగా స్కానింగ్లో గంజాయి ఉన్నట్లు తేలింది. మొత్తం లగేజ్ చెక్ చేయగా దాదాపు 10 కిలోల గంజాయి బయటపడింది. గంజాయి మూటలకు తమకు ఎలాంటి సంబంధం లేదని భక్తులు అంటున్నారు. తమ లగేజీలో గంజాయి ఉన్న మూటలు కలిసాయే తప్ప అవి తమవి కావని చెబుతున్నారు. టోటల్గా వైజాగ్ నుంచి వాళ్ళు క్యారీ చేస్తున్నారు. అక్కడ 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. మాకు చెప్పడం వర్షన్లో అయితే వాళ్ళ బ్యాగ్ అని మేము, మీ బ్యాగ్ అని వాళ్ళు తెస్తున్నారు అంటున్నారు. ఇది దాన్ని నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్లో అది ఎక్సైజ్ ఇన్వెస్టిగేషన్లో అది తెలుస్తుంది. భక్తులే గంజాయిని తరలిస్తున్నారా లేక ఎవరైనా వీరి లగేజ్లో గంజాయి ఉన్న మూటలను ఉంచారా అన్నది తేలాల్సి ఉంది. టాక్సీ డ్రైవర్ భక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.